తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి. భక్తితో స్వామిని కొలవండి, కడునిష్టతో పండుగ చేయండి. నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి. భక్తితో స్వామిని కొలవండి, కడునిష్టతో పండుగ చేయండి. ముగ్గులు వేసి పువ్వులు పోసి పుట్టను చక్కగా దిద్దండి, పుట్టను చక్కగా దిద్దండి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైనదిగా చెప్తా ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు నాగుల చవితి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. తెనాలి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలన్నిటికీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురం దేవస్థానానికి భక్తుల తాకిడి అనేది కూడా ఈరోజు పెరిగింది. తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠపురం దేవస్థానానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆ నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్ద పూజలు చేస్తా పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. ఇక్కడ భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తంగా కూడా ఆలయ ప్రాంగణం మొత్తంగా కూడా కిటకిటలాడుతూ ఉంది. ఇక్కడ ఏర్పాట్ల గురించి ఈవో అనుపమ మనతో పాటు ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇవాళ నాగుల చవితి, పైగా శనివారం కూడా వచ్చింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ వైకుంఠపురంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? నమ్మ వెంకటేశయ్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈరోజు నాగుల చవితి విశేషమైన పర్వదిన సందర్భంగా భక్తులు వేలాది మంది ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకున్నారు. వారి కోసం క్యూ లైన్లో మంచినీళ్లు, వాటర్ ఏర్పాట్లు, ప్రసాదం, ఫ్రీ ప్రసాదం అవి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు అయితే భక్తులు దాదాపు 6,000 మంది వరకు దర్శించుకొని ఉన్నారు. ఈరోజు మొత్తం ఇంకా రావాల్సిన భక్తులు సుమారుగా ఒక 10,000 పైనే అని అంచనా మేము అనుకుంటున్నామండి. వాటికి తగ్గట్లు భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా స్వామివారి దర్శనంతో పాటు 2 విధాలుగా భక్తులు పంపిస్తూ ఉన్నారు. మెయిన్ మూలవరేటను దర్శనం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే ఇక్కడ పుట్ట వద్ద కూడా భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంది. ఎంతమంది సిబ్బంది పరంగా కానివ్వండి, ఇట్లా ఎంత టైం పడుతూ ఉంది దర్శనానికి? దర్శనానికి సుమారు భక్తులకి అరగంటలు అయిపోతుందండి. స్పీడ్గానే మన వాలంటీర్లు అలాగే సిబ్బంది సహకారంతో భక్తుల్ని ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒక అరగంటలో దర్శనం అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామండి. అంటే ప్రధానంగా ఏమన్నా టికెట్ల రేట్లకు సంబంధించి ఏదన్నా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కానివ్వండి అట్లాంటి రేట్లు నిర్ణయించారా? ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమి లేవండి. మామూలుగా ఫ్రీ దర్శనం కిందే భక్తులు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసుకొని వెళ్తున్నారండి. రేపటి నుంచి కూడా కార్తీక మాసం సందర్భంగా రేపటి నుంచి కూడా స్వామివారి సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరుగుతూ ఉన్నాయి మన ఆలయంలో. ప్రతి ఏటా కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? రేపు సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల సందర్భంగా భక్తులు ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక 75 మంది భక్తులు బుక్ చేసుకోవడం జరిగిందండి వ్రతాల కోసం. ఈ సదవకాశాన్ని మిగిలిన భక్తులు కూడా వినియోగించగలరని మా ఇది. వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామండి. అట్లాగే మనతో పాటు ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ ఉన్నారు. ఈ నాగుల చవితి విశేషత ఏంటి? నాగుల చవితిలో ప్రధానంగా నాగుల చవితి సందర్భంగా ఏమేమి పూజా కార్యక్రమాలు చేస్తారనేది కూడా అర్చకులు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా నాగుల చవితి విశిష్టత ఏంటంటే భక్తులు ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో క్షేత్రపాలకునిగా నాగేంద్ర స్వామి ఉండటం ప్రత్యేక విశేషం. ఈ దేవస్థానం ధర్మకర్త గారైనటువంటి బాలనరసింహారావు గారికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఒటిని రూపంలో ప్రవేశించి ఆయన ఇక్కడ చాలా విశేషమైనటువంటి స్థలము. మూకం కరోతి వాచాలం పంగుల్ లంఘనతే గిరిం. మూగవారికి మాటలు వస్తాయి, కనుచూపు లేని వారి కళ్ళు కనిపిస్తాయి, చెవిటి వారికి వినపడేటట్టుగా అవుతుంది. అంతేగాక నిస్సంతుకి సంతానం కలుగుతుంది. ఈ దేవాలయంలో 5 వారాలు ఎవరైతే పుట్ట దగ్గర పూజా కార్యక్రమం చేసి 6వ వారం ఈ పుట్ట దగ్గర ప్రత్యేకంగా ఒక నాగపొడికి అభిషేకం చేసి అది పుట్టలో వేస్తే
వారికి సంతానం కలిగి కొన్ని వేల మందికి సంతానం కలిగింది. అది నిదర్శనం. ఈ క్షేత్రంలో విశేషంగా 1959లో ఈ జరిగిన కార్యక్రమం ఇదంతా. అప్పటి నుండి ఆ ధర్మకర్త గారు విగ్రహాలు చేయించి ఆ పుట్ట మీద పడుకోబెట్టి 3 సంవత్సరాలు అలా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఆ పుట్ట ఉధృతంగా పెరిగి ఆ విగ్రహాలు నిలబడేంత స్థాయిగా పుట్ట ఉధృతంగా పెరగటం జరిగింది. అది 1972లో దేవాలయంలో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాటి నుండి కూడా ఇక్కడ పుట్ట దగ్గరే మొట్టమొదటి చిన్నపిల్లలకి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాస శుద్ధ చవితి రోజున నాగుల చవితిగా ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. భక్తులు స్వయంగా వారు వండుకొచ్చిన పొంగల్ని పుట్ట దగ్గర పెట్టి స్వామికి నివేదన చేసి అన్నప్రాసనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇంతటి విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఆదివారం కూడా భక్తులకి సౌకర్యం కోసం కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకొని ఈ కార్తీక మాసంలో వచ్చిన 4 ఆదివారాలు వస్తాయి. ఒక్కొక్క సంవత్సరం 5 వారాలు కూడా వస్తాయి. ఆ 5 వారాల్లో పూజకు కావాల్సిన సామగ్రి, శేషవస్త్రం, కలశ సామాగ్రి, కలశానికి రెవిగుడ్డ, ప్రతిమ, అలాగే ఫోటో కూడా ఒకటి ఇవ్వటం జరుగుతుంది. పూజానంతరం వారందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అది మొట్టమొదటి వారం రేపే. సుమారు 75 మంది రేపటికి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఇంకా చేసుకుంటారు ఈరోజు కూడా. రేపు విశేషంగా జరిగే కార్తీక మాసంలో శివ కేశవ అభేదమైనటువంటి మాసం. అందుకని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని ఈ శాస్త్రం. అందువలన శివాలయంలోనూ మరియు విష్ణాలయాల్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకుంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసంగా చెప్తా ఉంటారు. ఈ కార్తీక మాసంలో శివాలయాలతో పాటు ఇటు వైష్ణవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైకుంఠపురంలో ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురం దేవస్థానంలో ఉదయం నుండి కూడా భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంది. నాగుల చవితి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్ద పాలు పోసి స్వామివారికి పొంగలి నైవేద్యాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. ఇక్కడ సంబంధించి కూడా ప్రత్యేకంగా 2 మార్గాలు ఏర్పాటు చేశారు. మీరు ఒక దృశ్యాల్లో చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇది ప్రధానంగా ఇక్కడ మీరు కనిపిస్తున్న ఈ కులైన అయితే నాగేంద్ర స్వామి వారి ఆ పుట్ట వద్దకు వెళ్లే మార్గంగా ఉంది. భక్తులందరూ కూడా చాలాసేపటి నుంచి కూడా లైన్లో వేచి ఉండి ఓపికగా వేచి ఉండి స్వామివారిని దర్శించుకునేందుకు కూడా చాలా ఓపికగా వేచి ఉండి లోపలికి వెళ్ళి పుట్ట వద్ద పాలు, చలిమిడి, పూజా సామాగ్రి మొత్తం కూడా పొంగల్ నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పుట్ట దర్శనం అయిపోయిన తర్వాత పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా వెనక మార్గం వైపు నుంచి కూడా ప్రధాన ఆలయంలోకి కూడా మార్గం ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా కూడా ఆ మార్గం నుంచి కూడా మీరు చూస్తున్న దృశ్యాల్లో కనిపిస్తున్నట్టుగా ఆ మార్గంలో నుంచి కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామివారి అమ్మవార్ల మూల విరాట్లను దర్శనం చేసుకొని బయటకు వచ్చే విధంగా కూడా అయితే ఏర్పాట్లు చేశారు. ఎంతో విశేషమైంది కార్తీక మాసం అంటే కూడా స్వామివారికి ప్రీతిపాత్రమైంది. కార్తీక మాసంలో నాగేంద్ర స్వామి వారికి చలివిడి నైవేద్యాలు సమర్పించి కూడా ఈరోజు ఉదయం నుంచి పూజలు చేస్తూ ఉన్నారు. తెలిసి తెలియక ఏదైనా పొరపాటున నాగులకు ఏదైనా కీడు చేస్తే మన్నించండి అంటూ కూడా పుట్టల వద్ద భక్తులు పూజలు చేస్తూ కూడా స్వామివారిని మొక్కుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి వైకుంఠపురం క్షేత్రం నుండి.